హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ ఫుడ్. ఇవాల్టి వీడియోలో మటన్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మామూలుగా మటన్ కర్రీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి. మంచి గ్రేవీగా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేయొచ్చు. మరి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకున్నానండి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేసి ఇది మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసాక ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని ప్రెజర్ అంతా పోయాక మూత తీసేసి దీన్ని మొత్తం మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ముక్క చాలా మెత్తగా ఉడికింది. ఈ ప్రాసెస్లో మనం చేసినామంటే మటన్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఈ కుక్కర్లో ఉడికించుకుంటే చాలా తొందరగా కూడా అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక ఇందులోకి 5 లవంగాలు చిన్నవి, ఒక 4 దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 4 ఇలాచీలు వేసి ఇవి కొంచెం దూరగా వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం దూరగా వేగాక 2 స్పూన్ల వరకు అల్లం వేసి దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం కొద్దిగా అక్కడ యాడ్ చేసాం కదా, ఇక్కడ 1 స్పూన్ పసుపు వేస్తే మనకి ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపేసుకొని ఒక 1 మినిట్ అయ్యాక మనం ఉడికించుకున్న మటన్ ఉంటుంది కదా, దీన్ని వాటర్తో సహా దీంట్లో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఉడికించుకున్న ముక్కలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ వాటర్తో మనం ఉడికించుకున్నాం కాబట్టి మనం దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మటన్ దీంట్లో మంచిగా ఉడికింది. ఇలా వేసుకుంటే మన గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇందులోకి 4 స్పూన్ల వరకు కారం వేసి కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మటన్ కాబట్టి స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడి ఘాటుగా ఉండే మటన్ కర్రీ రెడీ అయినట్లే. ఇలా చేసుకుంటే గ్రేవీతో పాటు టేస్టీగా ఉండడమే కాకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. చపాతీలో కానీ, పూరీలో కానీ, బగారా రైస్లో కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.